నెక్లెస్ రోడ్లో అట్లాంటి సంథింగ్ ఏదో ఒకటి వారం వారం లెక్కేసుకుంటే ఏడాది పొడుగునా ఏటో ఒకవైపు పోవచ్చు మనం అక్కడ. అదే ఇక్కడ వచ్చేటప్పటికి మనకు అట్లాంటివి ఉండవు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్యాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. చాలా మంచి ఆలోచన. టూరిజం ఆస్పెక్ట్లో బాబు సూపర్, నో డౌట్ ఎట్ ఆల్. అందులో జగన్ టైంలో ఫెయిల్ అయ్యింది, చివరిలో తేరుకునే లోపు మిస్ అయ్యింది అదే టూరిజం. చివరిలో వాళ్ళు ఏదో స్పోర్ట్స్ పెట్టారు. అక్కడ ఏంటంటే మెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్ జరిగింది తప్పించి పబ్లిక్ సెంట్రిక్ ప్రోగ్రాములు జరగల. లైక్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దసరాకప్పుడు ఒక A1 కన్వెన్షన్ సెంటర్లో ప్రోగ్రాములు, లేకపోతే సంక్రాంతికి ప్రోగ్రాములు, ఇట్లాంటి అప్పుడు కూడా చేశారు. కాకపోతే జగన్ చుట్టూతానే జరిగేది ప్రోగ్రామ్. పబ్లిక్ పార్టిసిపేటెడ్ ప్రోగ్రామ్స్ అనేది ముఖ్యం. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలప్పుడు కొండ మీద హడావిడి జరిగేటప్పుడు ఇదివరకు ఏంటంటే ప్లేస్ ఉండేది కాదు కొండ కింద, బికాజ్ ఆ రోడ్డు అంతా కూడా అదే హైవే. ఇప్పుడు పైన ఫ్లైఓవర్ కట్టేశాక ఆ కింద స్టాల్స్ పెట్టేయచ్చు, ఓ సంతలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, విజయవాడ దుర్గుడికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ వీధిలోంచి వెళ్ళేటటువంటి సందర్భంలో షాపులు అవన్నీ ఉంటాయి కదా, ఓ సంతలాగా నిరంతరం ఉంటుంది. అదొక రద్దీగాను కళ్ళకి ఇంపుగా కనబడతా ఉంటుంది. అట్లాగా ఈ స్టాల్స్, ఈ